క్వెషన్ నంబర్ 51 నాన్న. ఫైండ్ ఆడ్ వన్ అని ఇచ్చాడు. అంటే వీటిల్లో భిన్నంగా ఉన్నది ఏంటి అని అడిగాడు. భిన్నంగా ఉన్నది ఏంటి? ఒకటి వైరస్సు, వాము, ట్రోజన్. వైరస్సు, వాము, ట్రోజన్. నాన్న ఇవన్నీ కూడా మాల్వేర్ అనే జాతి కిందకొస్తాయి. ఇవన్నీ కూడా మాల్వేర్ అనే జాతి కిందకొస్తాయి. ఈ బగ్ ఉంది చూడండి. ఇది మాల్వేర్ కాదమ్మా. బగ్ అంటే ఒక తప్పు. ఒక ప్రోగ్రామ్‌లో ఒక తప్పునే మనం బగ్ అని పిలుస్తాం. లేదా దీన్నే ఫ్లా లేదా గ్లిచ్ లేదా ఎర్రర్ అని పిలుస్తూ ఉంటాం. సో, వీటిల్లో భిన్నమైంది ఏది అంటే బగ్ లేదా ఫ్లా లేదా గ్లిచ్ అని చెప్పొచ్చు నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న ఇప్పుడు. క్వెషన్ చూడండమ్మా ఏమిచ్చాడో. రౌటర్ ఆపరేట్స్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అన్నాడు. రౌటర్ అనేది ఒక డివైస్. అవునా? మనకు మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్‌లో ఫస్ట్ నుంచి థర్డ్ దాకా ఉన్న లేయర్‌నేమో హార్డ్‌వేర్ లేయర్స్ అంటారు. హార్డ్‌వేర్ లేయర్స్ అంటారు. ఫోర్త్ లేయర్‌నేమో హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్ అంటారు. ఇక 5 నుంచి 7 వరకు ఉన్న వాటిల్ని సాఫ్ట్‌వేర్ లేయర్స్ అంటారు. మరి ఈ రౌటర్ అనేది హార్డ్‌వేర్ డివైస్. అవునా? కాబట్టి ఇది ఖచ్చితంగా 1 నుంచి 3 మధ్యలోనే వాడాలి. మరి లేయర్ 1లో వాడే డివైసెస్ ఏంటి? లేయర్ 1లో రిపీటరు, హబ్బు వాడతారు. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ నాన్న. లేయర్ 2లో స్విచ్చు, బ్రిడ్జు వాడతారు. మరి లేయర్ 3లో రౌటర్ వాడతారు. మరి మన క్వెషన్ ఏంటి? రౌటర్ ఏ వాడతారు? రౌటర్ వాడేది థర్డ్ లేయర్‌లో. నాన్న లేయర్ 1 ఏంటమ్మా? ఫిజికల్ లేయర్. లేయర్ 2 డేటా లింక్ లేయర్. లేయర్ 3 నెట్వర్క్ లేయర్. సో, రౌటర్ ఏ లేయర్‌లో వాడతారు అంటే లేయర్ 3 నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్‌లో ఐపీ అడ్రెస్‌లు చెక్ చేస్తారు. ఐపీ అడ్రెస్ చెక్ చేసుకొని రౌటర్ ఏం చేస్తుంది? బెస్ట్ పాత్‌ని సూచిస్తుంది. సెండర్ నుంచి రిసీవర్‌కున్న పాత్స్ అన్నిట్లో బెస్ట్ పాత్ ఏది సూచిస్తుంది అంటే మనకు రౌటర్ అనేది సూచిస్తుంది. ఒకవేళ లేయర్ 7 మీద క్వెషన్ అడిగితే డేటా ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఏ లేయర్‌లో జరుగుతుంది అని అడుగుతాడు. లేయర్ 4 మీద క్వెషన్ అడిగితే టీసీపీ ప్రోటోకాల్ ఏ లేయర్‌లో వాడతారు అని అడుగుతారు. లేదా యూడీపీ ప్రోటోకాల్ ఏ లేయర్‌లో వాడతారు అని అడుగుతారు. ఓకే నాన్న? ఇవి ఓఎస్ఐ మోడల్‌లో చెప్పున్నాను. ఒకసారి వాటిని మీరు జాగ్రత్తగా గాని వింటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ప్రస్తుతానికి దీనికి ఆన్సర్ అయితే లేయర్ 3 నెట్వర్క్ లేయర్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏమిచ్చాడు చూడండి నాన్న నెక్స్ట్ క్వెషన్‌కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఉన్న వాటిల్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేది? డాస్. డాస్ కంటేనే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదమ్మా. విండోస్‌లో ఉంటుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమే. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమే. ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఒరాకిల్ ఏంటి నాన్న? ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ నాన్న. వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి నాన్న ఏమిచ్చాడు. విచ్ టైప్ ఆఫ్ వైరస్ యూజెస్ కంప్యూటర్ హోస్ట్ టు రీప్రొడ్యూస్ ఇట్‌సెల్ఫ్? మా వైరస్ ఏం చేస్తుంది? ఒక సిస్టమ్‌లోకి వస్తే ఆ సిస్టమ్‌నే క్రాష్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా వైరస్సే. కానీ రీప్రొడ్యూస్, రెప్లికేషన్ అంటారు. ఈ రెప్లికేషన్ గుణం దేనికుంది అంటే వామ్‌కుందమ్మా. వైరస్‌కి రెప్లికేట్ అయ్యే గుణం లేదు. వామ్ మాత్రమే రెప్లికేట్ అవుతుంది. ఏం వాడుకుంటుంది? హోస్ట్‌లు వాడుకుంటుంది. అంటే వైరస్సు ఒక కంప్యూటర్‌లో వస్తే ఆ కంప్యూటర్‌నే నాశనం చేస్తది. వామ్ అలా గాదు. ఒక కంప్యూటర్‌కొస్తే ఆ నెట్వర్క్‌లో ఉన్న మిగతా అన్ని కంప్యూటర్‌లకి స్ప్రెడ్ అవుతూ వాటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. వామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ప్రెడింగ్ వైరస్. స్ప్రెడింగ్ వైరస్ యూజింగ్ కేబుల్స్ ఆర్ హోస్ట్. ఈ హోస్ట్‌ని యూజ్ చేసుకు ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్‌కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నాన్న. ఓకే నాన్న? ఇక నెక్స్ట్ క్వెషన్‌ని చూద్దామమ్మా ఇప్పుడు. నెక్స్ట్ క్వెషన్.
దీనికైతే ఆన్సరు వైరస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. వామ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై టర్మ్ కోల్డ్ బూటింగ్? కోల్డ్ బూటింగ్ అంటే ఏంటి? బూటింగ్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్. బూటింగ్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ఏ కంప్యూటర్. మరి బూటింగ్లు ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఒకటి కోల్డ్ బూటింగ్, ఇంకొకటి వామ్ బూటింగ్. కోల్డ్ బూటింగ్ అంటే ఇనిషియల్గా ఆఫ్ నుంచి ఆన్లోకి తీసుకురావడం. ఒక సిస్టమ్ ఆఫ్ అయిపోయిన దాన్ని ఫస్ట్ టైం ఆ రోజు ఆన్ చేస్తే దాన్ని కోల్డ్ బూటింగ్ అంటారు. వామ్ బూటింగ్. వామ్ బూటింగ్ ఎలా ఉంటుంది అంటే రీస్టార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్. మరి ఇక్కడ అడిగింది దేని గురించి? కోల్డ్ బూటింగ్. కోల్డ్ బూటింగ్ అంటే ఒక ఆఫ్ నుంచి ఆన్ అవ్వడం. రైట్. మనకు ఆ విషయాన్ని ఎక్కడ చెప్పారు అన్నది ఒక్కసారి గమనించండి నాన్న. ఆప్షన్ 1లో చెప్పాడు. ఏమని చెప్పాడు? ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ద కంప్యూటర్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ పొజిషన్. పవర్ ఆఫ్ నుంచి ఆన్లోకి రావడమే ఈ కోల్డ్ బూటింగ్ అంటే. ఓకే నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం అమ్మా. ఏమని ఇచ్చాడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ వరల్డ్ వైడ్ వెబ్ www. ఇంటర్నెట్లో ఉన్న పేజెస్ అన్ని వరల్డ్ వైడ్ వెబ్ పేజెసేగా దాదాపుగా. పేజెస్ కంటైన్ కమాండ్ ఇన్ డాష్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో ఉంటుందమ్మా? HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నానా, ఈ వరల్డ్ వైడ్ వెబ్ని, ఈ HTMLని రెండింటినీ కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే టిమ్ బెర్నర్స్ లీ. టిమ్ బెర్నర్స్ లీ అనే ఆయన ఈ రెండింటిని కనుక్కోవడం జరిగింది నాన్న. ఓకేనా? సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే HTML అని చెప్పచ్చు. ఓకే అమ్మా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం నాన్న. రైట్, ఏమి ఇచ్చాడు చూడండి. డాష్ ఆర్ గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ టు కామన్లీ యూజ్డ్ అప్లికేషన్స్. గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్. గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ అంటున్నాడు, ఏదైనా అప్లికేషన్ రిప్రజెంట్ చేయడానికి వాడతారు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు చూద్దామమ్మా. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోన్పేనో గూగుల్ పేనో ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఫోన్పే అన్న మాట చూడడం, ఆ ఫోన్పేకు ఉన్న లోగోని చూస్తాం, లేదా ఆ గూగుల్ పేకు ఉన్న లోగోని చూస్తాం. అదేవిధంగా కంప్యూటర్లో ప్రతి దానికి ఒక ఐకాన్ అనేది ఉంటుంది. అది రీసైకిల్ బిన్ కావచ్చు, లేదా మై కంప్యూటర్ కావచ్చు. ప్రతి దానికి ఒక రిప్రజెంటేషన్ ఉంది. ఆ రిప్రజెంటేషన్నే ఐకాన్ అనే పేరుతో పిలవాల్సి వస్తుందన్న. దాన్ని ఏమని పిలుస్తామంటే ఐకాన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ఐకాన్ అని పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ద స్మాల్ టచ్ సెన్సిటివ్ స్క్రీన్ ఎట్ ద బేస్ ఆఫ్ ద కీబోర్డ్ ఆన్ ల్యాప్టాప్ ఈజ్ నోన్ యాజ్. ల్యాప్టాప్ కీబోర్డ్లో ఈ కింద బేస్లో ఒక టచ్ స్క్రీన్ లాంటిది ఉంటుంది. దీన్ని ఏమంటారు అన్నది క్వశ్చన్. దీన్ని గ్లైడ్ ప్యాడ్ అని పిలుస్తారు నాన్న. టచ్ ప్యాడ్ అంటారు కొందరు. కాదు నాన్న, గ్లైడింగ్. గ్లైడింగ్ అంటే మూవ్ చేయడం అనమాట. దాన్ని ఏమనాలి అంటే గ్లైడ్ ప్యాడ్ అని పిలవాలి. ఓకే నాన్న? ఇక స్టైలస్ అంటే ఏంటమ్మా? స్టైలస్ అనేది ఒక పెన్ నాన్న. టచ్ స్క్రీన్ డివైజెస్కి వాడే పెన్. ఫోన్లకి స్టైలస్ పెన్ అని ఇస్తారు. ఒక పుల్లలాగా ఉంటుంది, దాన్ని యూస్ చేసుకునే రాస్తూ ఉంటారు. యాపిల్ వాటికి అయితే పెన్సిల్ ఇస్తారు, యాపిల్ పెన్సిల్ అంటాడు. సో స్టైలస్ పెన్ అనేది టచ్ స్క్రీన్ డివైజెస్ మీద రాసేదానికి వాడే ఒక డివైస్ అని చెప్పచ్చు. ఇక ట్రాక్ బాల్ అంటే ఏంటి నాన్న? ట్రాక్ బాల్ అనేది ఒక మౌస్, పాత కాలపు మౌస్లు ఇవన్నీ కూడా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. FAT, ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఏంటి తల్లి? ఇది ఒక టేబుల్ అమ్మ. ఫైల్ అలొకేషన్ టేబుల్ అంటారు దీన్ని. ఫైల్ అలొకేషన్ టేబుల్. ఏ స్టోరేజ్ డివైస్కి అయినా సరే ఒక అలొకేషన్ టేబుల్ ఉండాలి. అంటే ఇది ఒక ఇండెక్స్ పేపర్ లాంటిది. ఏ డేటా ఎక్కడుంది అన్నది దీంట్లో ఉంటుందమ్మా. దీన్ని ఏమనాలి అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్ అని పిలవాలి నాన్న. ఫ్యాట్ అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. XML. XML అంటే ఏంటి అన్నాడు నాన్న. HTML, DHTML ఎలా ఉందో XML కూడా ఒక వెబ్ పేజెస్ని డిజైన్ చేసేదానికి వాడే ఒక మార్కప్ లాంగ్వేజ్. కాకపోతే ఇది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని పిలవాలి. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్.
హెచ్టిఎంఎల్కి దీనికి మధ్య తేడా ఏంటి అంటే హెచ్టిఎంఎల్లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉండవు. హెచ్డిఎంఎల్లో కానీ హెచ్టిఎంఎల్లో కానీ డిఫైన్ ట్యాగ్స్నే వాడుకోవాలి. ఒక ఎక్స్ఎంఎల్లో అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అనేటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. యూనివాక్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని అడిగాడు. యూనివాక్ అనేది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ నాన్న. యూనివర్సల్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ యూనివాక్. ఇది ఫస్ట్ జనరేషన్లో వాడిన కంప్యూటరు. ఇది ఒక మెయిన్ ఫ్రేమ్ నాన్న. ఫస్ట్ జనరేషన్లో వాడిన ఒక మెయిన్ ఫ్రేమ్ అని చెప్పచ్చు. వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ ఏది అంటే యూనివాక్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దామమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ట్రాక్ బాల్ అంటే ఏంటి? ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను. ట్రాక్ బాల్ అనేది ఒక మౌసు. అయితే పాతకాలపు మౌసులు ఇవన్నీ కూడా. అవి దేనికి వాడతారు అంటే పాయింటింగ్ డివైజెస్గా వాడతారు. పాయింటింగ్ డివైజెస్ అంటారు వీటిని. ట్రాక్ బాల్ కావచ్చు, మౌస్ కావచ్చు, వీటిని అన్నిటిని ఏమని పిలవాలి అంటే పాయింటింగ్ డివైజెస్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ నాన్న. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టు ప్రొడ్యూస్ హై క్వాలిటీ గ్రాఫిక్స్ హార్డ్ కాపీ అంటున్నాడు. హై క్వాలిటీ గ్రాఫిక్స్ అది కూడా హార్డ్ కాపీ ఇన్ కలర్ యూ వుడ్ లైక్ టు యూజ్ డాష్ అన్నాడు. ఖచ్చితంగా హార్డ్ కాపీ కావాలంటే ప్రింటర్ కావాలా. ప్రింటర్ అన్నాడు కాబట్టి ఆర్జీబీ మానిటర్ అనేది ఆన్సర్ కాదు. ఖచ్చితంగా ప్లాటరో ఇంక్ జెట్టో లేజరో ఉండాలి. ఉన్న వాటిలో హై క్వాలిటీ ఇచ్చేది ఏంటి అంటే ప్లాటర్. ఒకవేళ మన ఆప్షన్స్లో ప్లాటర్ కనుక లేకపోతే అప్పుడు మీరు లేజర్ అనేది ఆన్సర్గా ఇవ్వచ్చు. ప్రయారిటీ ఏది అంటే హార్డ్ కాపీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ వచ్చేది ప్లాటర్లోనే. ఒకవేళ ఆప్షన్స్లో ప్లాటర్ లేకపోతే మాత్రం లేజర్ అనేది నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. నాన్న, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో వాడిన మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏది నాన్న? వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్. ఈ వాక్యూమ్ ట్యూబ్స్కి మరొక పేరేంటి? ఎలక్ట్రానిక్ వాల్వ్స్ లేదా సింపుల్గా వాల్వ్స్ అని పిలవచ్చు, లేదా డయోడ్ అని కూడా పిలవచ్చు. వీటిని కనిపెట్టిన వ్యక్తి ఎవరు నాన్న? జాన్ ఏ ఫ్లెమింగ్ అనే ఆయన ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని కనిపెట్టాడు. సో ఫస్ట్ జనరేషన్లో వాడిన మెయిన్ టెక్నాలజీ కాంపోనెంట్ ఏంటి అంటే వాక్యూమ్ ట్యూబ్స్. జనరల్గా వాక్యూమ్ ట్యూబ్సే ఇస్తాడు ఆప్షన్స్లో. కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఎలక్ట్రానిక్ వాల్వ్స్ కానీ లేదా వాల్వ్స్ కానీ డయోడ్ కానీ ఆప్షన్స్లో ఇస్తాడు. ఇక్కడైతే మనకు ఎలక్ట్రానిక్ వాల్వ్సే ఇచ్చున్నాడు నాన్న. మరి ఈ ట్రాన్సిస్టర్లు ఏ జనరేషన్లో వాడారు? సెకండ్ జనరేషన్లో. ఐసీస్ థర్డ్ జనరేషన్లో. యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఫిఫ్త్ జనరేషన్లో వాడారు. ఫోర్త్ జనరేషన్లో విఎల్ఎస్ఐ వాడారు. ఓకే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు నాన్న? మనకు తెలిసిన విషయమేగా. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు నాన్న? చార్లెస్ బాబేజ్. మరి ఈయనెవరు? జాన్ బ్రీడన్, విలియం షాక్లీ. వీళ్ళిద్దరు కలిసి ట్రాన్సిస్టర్ని కనుక్కున్నారు. జనరేషన్లో వాడే ట్రాన్సిస్టర్ని కనుక్కుంది ఎవరు అంటే జాన్ బ్యాడెన్ అండ్ విలియం షాక్లీ. మళ్ళీ ఈయనెవరమ్మా? జాన్ బెకస్ ఎవరమ్మా? ఈయన మొట్టమొదటి హై లెవెల్ లాంగ్వేజ్ అయిన ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేషన్ అనే లాంగ్వేజ్ని కనిపెట్టింది జాన్ బెకస్. దీన్ని ప్యూర్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. దీన్ని ఫోర్ట్రాన్. ఎవరు కనిపెట్టారు? జాన్ బెకస్. మరి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు నాన్న? చార్లెస్ బాబేజ్. మరి ఒకవేళ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అని అడిగితే అలెన్ ట్యూరింగ్. ఎవరైనా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్.
అదే మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అడిగితే లేడీ అడా లవ్లేస్. లేడీ అడా లవ్లేస్ ఎవరిమా? మదర్ ఆఫ్ కంప్యూటర్స్. మదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఈమెకున్న మరో పేరేంటి? ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఫస్ట్ కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ రాయొచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే అడా లవ్లేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఈ బిట్కి సంబంధించిన డేటా. అయితే మనల్ని అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి నాన్న? మనల్ని అడిగింది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరని? చార్లెస్ బ్యాబేజ్. మరి చార్లెస్ బ్యాబేజ్ ఏం కనిపెట్టాడు నాన్న? కంప్యూటర్ అయితే కనిపెట్టలా. ఏం కనిపెట్టాడు? డిఫరెన్స్ ఇంజన్ కనుక్కున్నాడు, అనలిటికల్ ఇంజన్ కనుక్కున్నాడు. ఆయన ఎట్టి పరిస్థితిలో కంప్యూటర్ కనపడలా. అయితే ఆ అనలిటికల్ ఇంజన్కే కొన్ని మార్పులు చేసి కంప్యూటర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ కంప్యూటర్ టు యూజ్ స్టోర్డ్ ప్రోగ్రామ్? నానా అసలు ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకోవచ్చు అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్. ఈ జాన్ వాన్ న్యూమన్ అనే ఆయనే కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి. కంప్యూటర్కి ఆర్కిటెక్చర్ కూడా ఇచ్చింది ఈయనమ్మ. మరి ఈయన చెప్పిన ఆ సిస్టమే ఎడ్సాక్, ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఎడ్సాక్ని కనిపెట్టిన వ్యక్తి జాన్ వాన్ న్యూమన్. సో స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వచ్చిందే అక్కడి నుంచి నాన్న. సో ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ అని అడుగుతారు. ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ కూడా జాన్ వాన్ న్యూమన్ అనే గుర్తుపెట్టుకోండి. ఓకే నాన్న? రైట్. నెక్స్ట్ చూద్దాం తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ నేపియర్ ఇన్వెంటెడ్ లాగరిథమ్స్. ఈయన గురించి మీకు తెలుసు కదమ్మా. జాన్ నేపియర్ ఫస్ట్ బేసిక్స్లో చెప్పాను తల్లి. ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏది అంటే అబాకస్. అబాకస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ డివైస్ ఏది అంటే నేపియర్ బోన్స్. ఈ నేపియర్ బోన్స్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు నాన్న? జాన్ నేపియర్ అనే ఆయన ఈ నేపియర్ బోన్స్ని కనిపెట్టాడు. ఏ సంవత్సరంలో కనిపెట్టాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ నాన్న. 1614లో కనిపెట్టాడమ్మా. 1614లో ఈ నేపియర్ బోన్స్ని ఆయన కనిపెట్టడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబాకస్ వాజ్ ద ఫస్ట్. అబాకస్ ఏంటి అసలు? ఫస్ట్ కంప్యూటర్ అయితే కాదు. సో కంప్యూటర్ అన్న ఏఈ ఇక్కడ మన ఆన్సర్ కింద పెట్టలేను. అబాకస్ అన్నది ఫస్ట్ వచ్చిన క్యాలిక్యులేటర్. మరి ఎలక్ట్రానికలా మెకానికలా? చెప్పానుగా, అబాకస్ అనేది మాన్యువల్గా కౌంట్ చేసుకునే మిషను. అబాకస్లో ఇలా బీట్స్ అనేటివి ఉంటాయి, పూసలు. ఆ పూసల్ని జరుపుతూ నంబర్ని మొదలుపెట్టారు, అడిషన్స్ చేయడం మొదలుపెట్టారు. సో అబాకస్ ఈజ్ ఏ మెకానికల్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ కాదు. ఎలక్ట్రానిక్ అంటే ఆటోమేటిక్ అవుద్ది. మెకానికల్ అంటే ఖచ్చితంగా మాన్యువల్ కౌంటింగే చేసుకోవాలి. ఓకే నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దామమ్మా. ఇప్పుడు ఏమని ఇచ్చాడు? ఇంటర్నెట్ స్టార్ట్స్ ఇన్ ఇండియా ఎట్. ఇంటర్నెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? చూడు తల్లి, ఇండియాలో ఫస్ట్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసిన సంస్థ విఎస్ఎన్ఎల్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 15th ఆగస్ట్ 1995లో జరిగిందమ్మా. ఇప్పుడు జరిగిందానా? 15th ఆగస్ట్ 1995లో ఫస్ట్ టైం మనకు ఇంటర్నెట్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? డేట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ద ప్రోగ్రామ్ కంప్రెసెస్ లార్జ్ ఫైల్ ఇంటూ స్మాల్ ఫైల్. కంప్రెస్ అంటే కుదించడమే కదా. ఇప్పుడు అమ్మ ఇంట్లో బట్టలన్నీ ఒక బ్యాగ్లో వేసి కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేస్తే ఏమవుతుంది నాన్న? క్వాలిటీ పోతుంది. ఇస్త్రీ బట్టలు ఒక సూట్ కేసులో 10 జతలు పెట్టుకొని పోతే అందంగా నీట్గా ఉంటాయి మళ్ళీ మనం ట్రావెల్ చేస్తాం. అదే సూట్ కేసులో ఒక 50 జతలు తొక్కేసామనుకో ఏమైపోతుంది? అయిపోవడం వల్ల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అయితే లార్జ్ ఫైల్ని ఏం చేసేయచ్చు? స్మాల్ ఫైల్గా మారవచ్చు. దీనికి కారణమైన సాఫ్ట్వేర్ ఏది అన్నాడు? జిప్పింగ్ అంటారు నాన్న. దీన్ని ఏమంటారు? జిప్, విన్ జిప్ అంటారు. సో కంప్రెషన్ ఫార్మాట్ ఇది. విన్ జిప్ అనేది
కంప్రెషన్ ఫార్మాట్. ఏమిచ్చాడు? క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్ ఇవ్వలేదు. క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్ ఇవన్నిటిని మనం ఏమని పిలవాలి నాన్న? టాగల్ కీస్ అని పిలవాలి. ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ బిట్స్ వచ్చినప్పుడు చెప్పా. ఏమేమి వస్తాయి? క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్, ఈ 3 టాగిల్ కీస్. మరి మాడిఫైయర్ కీస్ అంటే ఏంటమ్మా? ఆల్ట్, కంట్రోలు, షిఫ్ట్, ఇవి మాడిఫైయర్ కీస్. ఫంక్షనల్ కీస్ అంటే ఏంటన్నా? F1 నుంచి F10 దాకా ఉంటాయి. న్యూమరిక్ కీ అంటే ఈ పక్కన ఉంటుంది నాన్న, మన కీబోర్డ్లో ఈ రైట్ సైడ్లో ఉంటుంది న్యూమరిక్ కీస్ అని సపరేట్గా. వాటిని న్యూమరికల్ కీస్ అని పిలుస్తారు. సరే, ఇప్పుడు మన ఆన్సర్ అయితే ఏమొస్తుంది అంటే, వాడు అడిగింది నమ్ లాక్, క్యాప్స్ లాక్ వీటి గురించి. అవన్నీ కూడా టాగల్ కీస్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీస్ మస్ట్ బి రిఫ్రెష్డ్ మెనీ టైమ్స్ పర్ సెకండ్? చూడండి, మెమరీ చేశాడు. మెమరీ అంటేనే ర్యామ్. మరి ర్యామ్లు ఎన్ని రకాలు ఉన్నాయి నాన్న? ఒకటి స్టాటిక్ ర్యామ్ ఉంది, రెండోది డైనమిక్ ర్యామ్ ఉంది, మూడోది సింక్రనస్ ర్యామ్ ఎస్డి ర్యామ్ ఉంది. తరచుగా రీఫ్రెష్ చేయాల్సింది ఏంటంటే డైనమిక్ ర్యామ్ని. డైనమిక్ ర్యామ్ని మాత్రమే మనం తరచుగా రీఫ్రెష్ చేయాలి. ఇవి అసలు ఆన్సర్లే కావు. స్టాటిక్గా డైనమిక్ అంటే తరచుగా రీఫ్రెష్ చేయాల్సింది డైనమిక్ ర్యామ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే డైనమిక్ ర్యామ్. నెక్స్ట్ క్వశ్చన్. ద సిపియు అండ్ మెమరీ ఆర్ లొకేటెడ్ ఆన్. సిపియు, సిపియు అంటే ఏంటి తల్లి? ఆ రేకు డబ్బా కాదు. సిపియు అంటే ప్రాసెసర్. మరి ఈ సిపియు మరియు ఇంకొకటి ఏం చెప్పాడు? మెమరీ అన్నాడు. మెమరీ అంటే ఏంటి? ర్యామ్. ఈ రెండు దేంట్లో ఉన్నాడు తల్లి? సిపియు, ర్యామ్ అంటే ఈ ప్రాసెసరు, ర్యాము మదర్ బోర్డు మీద ఉంటాయమ్మ. దేని మీద ఉంటాయి అంటే మదర్ బోర్డు మీద ఉంటాయి. మన ఆన్సర్ ఏంటి? మదర్ బోర్డ్ అని ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్, వర్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్షీట్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. సో ఈ వర్డ్ ప్రాసెసరు, స్ప్రెడ్షీటు, ఫోటో ఎడిటింగ్ ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అన్నాడు? ఇవన్నీ అప్లికేషన్స్ కదమ్మా. ఎండ్ యూజర్ తన అవసరాల కోసం చేసేటి. సో వీటిలన్నింటినీ మనం ఏమని పిలవాలి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని పిలవాల్సి వస్తుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టము, డివైస్ డ్రైవర్స్. ఓకేనా? వీటిలన్నింటినీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని పిలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హైపర్ లింక్ ఆన్ ఎ వెబ్ పేజ్ త్రూ HTML లాంగ్వేజ్. నాన్న హైపర్ లింక్ అంటే ఇవమ్మా, ఇదిగో ఈ బ్లూ కలర్లో ఉంటాయే వీటిని హైపర్ లింక్స్ అంటారు. టెక్స్టే అది కూడా, కాకపోతే అండర్లైన్ చేసి బ్లూ కలర్లో. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే దాని మీద క్లిక్ చేయగానే వేరే వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయి అక్కడ దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా సపరేట్గా దొరుకుతుంది. మరి ఈ హైపర్ లింక్ని ఏ ట్యాగ్ యూస్ చేసి క్రియేట్ చేస్తారు అన్నారు? AHREF. ఏ అంటే యాంకర్ ట్యాగ్ నాన్న. ఇది యాంకర్ అంటే లింకింగ్ అనమాట. AHREF అనేసి దాని లొకేషన్ ఫైల్ ఇచ్చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో HTMLలో ఏ ట్యాగ్స్ యూజ్ చేసి ఈ హైపర్ లింక్ని క్రియేట్ చేస్తారు అంటే AHREF. ఏ హాఫ్ బైట్ ఈజ్ నోన్ యాజ్. హాఫ్ బైట్ నాన్న, హాఫ్ బైట్ అంటే 4 బిట్స్. 4 బిట్స్ని నిబెల్, NIBBLE, నిబెల్ అనే పేరుతో పిలవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నిబెల్ అనేది మనకు ఎన్నో ఆప్షన్లో ఉంది నాన్న? 4th ఆప్షన్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం దాన్ని. రైట్. ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ ఫైల్ నేమ్ విత్ ఏ డాష్ బట్ నాట్ స్పేస్. ఇది చూడండి తల్లి, ఇది ఫైల్ నేమ్, ఇది ఎక్స్టెన్షన్. ఈ మధ్యలో ఉందే, దీన్ని ఏమని పిలవాలి అన్నది క్వశ్చన్. దీన్ని పీరియడ్ అని పిలుస్తారు. డాట్ అనకూడదు తల్లి. ఇమేజ్ డాట్ JPEG అనకూడదు. ఇది డాట్ కాదమ్మా. దీని టెక్నికల్ నేమ్ ఏంటి అంటే పీరియడ్ అనే మాటతో పిలవాల్సి వస్తుంది. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే
ఆప్షన్ 4 పీరియడ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు చూడండి నాన్న. When you save to dash, your data will remain undamaged even when the computer is turned off. కంప్యూటర్ని టర్న్ ఆఫ్ చేసినా కూడా డేటాకి ఏం కాదు. అయితే ఖచ్చితంగా నాన్ వోలటైల్ అయి ఉండాలి. నాన్ వోలటైల్ మెమరీకి మాత్రమే ఈ లక్షణం ఉంది. నాన్ వోలటైల్ మెమరీలు ఏమున్నాయి? రోమ్ ఉంది, సెకండరీ స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్లో రోమ్ ఉందేమో చూడు, లేదు. సెకండరీ స్టోరేజ్ ఉందా? సెకండరీ స్టోరేజ్ లేదు, కానీ ఇదిగో ఆక్సిలరీ స్టోరేజ్. సెకండరీ స్టోరేజ్కి మరొక పేరు ఏంటి అంటే ఆక్సిలరీ స్టోరేజ్. అది గుర్తుపెట్టుకో. సెకండరీ స్టోరేజ్కి మరో పేరు ఆక్సిలరీ స్టోరేజ్. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఆక్సిలరీ స్టోరేజ్ అనేది ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్గా సెకండరీ స్టోరేజ్ అంటే మీరు చెప్పేస్తారు కాబట్టి దానికి మరో పేరు చెప్పాడు. ఇప్పుడు ర్యామ్ ఉంది కదా నాన్న, దానికి మరో పేరు ఏంటి అంటే మెమరీ అని చెప్పచ్చు. అదేవిధంగా ప్రైమరీ స్టోరేజ్ ఉంది, దీన్ని ఏమనొచ్చు? మెయిన్ మెమరీ అనొచ్చు. మెయిన్ ఒకదాని పేరు. మరి ఆక్సిలరీ మెమరీ అని ఎవరికి పేరు అంటే సెకండరీ స్టోరేజ్కి పేరు నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం తల్లి. ఏ డివైస్ ఆపరేటింగ్ ఎట్ ఫిజికల్ లేయర్. ఆల్రెడీ ఇంతకు ముందర కూడా చెప్పాను, మళ్ళీ చూడండి. ఫిజికల్ లేయర్ అంటే లేయర్ 1. లేయర్ 1లో ఏముంటాయి తల్లి? రిపీటర్ ఉంటుంది. మరి రిపీటర్ అనేదే మన ఆన్సర్. ఇప్పుడు ఎన్నో దాంట్లో ఉంది? సెకండ్ ఆప్షన్. మరి బ్రిడ్జ్ ఏ లేయర్లో వాడతాడు నాన్న? లేయర్ 2. బ్రిడ్జు స్విచ్ రెండు కూడా లేయర్ 2. రౌటర్ ఏ లేయర్లో? లేయర్ 3. నెట్వర్క్ లేయర్లో వాడతారు. ఇవి మనకు తెలియాల. ఆ ISO OSI మోడల్ని జాగ్రత్తగా వినండి. మీరు ప్రీవియస్ చెప్పిన క్లాసెస్ని ఖచ్చితంగా వింటే ఈ బిట్స్ అన్నీ పెట్టేయచ్చమ్మా. ఖచ్చితంగా ఈ బిట్స్లోంచే రేపు మీకు 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లోంచి తీసిన బిట్స్. కరెక్ట్గా బిట్ టు బిట్ మనం కానీ తెలుసుకోగలిగితే ఈజీగా ఆన్సర్లు పెట్టేయించినాను. 5 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. 5 అనే కాదు, దాని తర్వాత మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే కంప్యూటర్స్ ఇదే. వన్స్ ప్రిపేర్ అవ్వడమే స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఈజీగా మీరు ఏ ఎగ్జామ్నైనా ట్రేస్ చేయొచ్చు. ఓకే తల్లి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ కుడ్ బి ఫౌండ్ ఇన్ ఎ డిజిటల్ వాచ్? డిజిటల్ వాచ్ ఉన్నాయి కదమ్మా, యాపిల్ వాచ్లు, లేదంటే మన స్మార్ట్ వాచెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచెస్ అన్నిట్లోనూ ఉండే కంప్యూటర్ ఏంటి? ఎంబెడెడ్ కంప్యూటర్ అంటారు. సూపర్ కంప్యూటర్ ఎంత సైజ్ నాన్న? వాచ్గా సూపర్ కంప్యూటర్ని పెట్టుకొని తిరగగలిగితే ఇంకా వాడు ఇంకా అవెంజర్స్ కన్నా గొప్పవాడని చెప్పాలి. మెయిన్ ఫ్రేమ్స్ అది కూడా కుదరదు. నోట్బుక్ అంటే మన ఆడవాళ్ళ కోసం తయారు చేసిన ల్యాప్టాప్లు అమ్మాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగులను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు నోట్బుక్ పీసీస్. ఇవేవి కాదు నాన్న, వీటిని ఏమనాలి అంటే ఎంబెడెడ్ కంప్యూటర్స్ అనాలి. ఎంబెడెడ్ కంప్యూటర్స్ మాత్రమే డిజిటల్ వాచెస్లో ఉంటాయి. మనకు డిజిటల్ వాచ్ అనే కాదు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఏసీస్లో కావచ్చు, మైక్రోవేవెన్స్లో కావచ్చు, అవన్నీ కూడా ఎంబెడెడ్ కంప్యూటర్స్ జాతి కిందకే వస్తాయి నాన్న. అట్లా అన్ని ఎక్కడైతే రిఫ్రిజిరేటర్లో 6th సెన్స్ ఉందన్నాడో అది కూడా ఎంబెడెడ్ కంప్యూటర్. స్వతహాగా కొంత ఆలోచించే శక్తి ఉంది వాటికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెట్వర్క్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ ఐడెంటికల్ కేబుల్ ఇన్ డాష్ టోపాలజీ. అనా టోపాలజీస్ ఎక్కడ ఉంటాయి? టోపాలజీస్ ఉండేది ల్యాన్లో. మరి ల్యాన్లో మనకున్నటువంటి టోపాలజీస్ ఏమున్నాయంటే, ఒకటి బస్ టోపాలజీ, ఇంకొకటి స్టార్ టోపాలజీ, ఇంకొకటి రింగ్ టోకన్ రింగ్ టెక్నాలజీతో పనిచేసే రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, నెక్స్ట్ ట్రీ టోపాలజీ, దాని తర్వాత హైబ్రిడ్ టోపాలజీ. ఇక్కడ నింది ఏంటి? నెట్వర్క్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఐడెంటికల్ కేబుల్. ఒకే ఒక కేబుల్ కనెక్ట్ అవుతాయి. ఒకే ఒక కేబుల్కి కనెక్ట్ అయ్యేది ఒక బస్ కేబుల్లో మాత్రమే.
బస్ టోపాలజీలో మాత్రమే ఒక్క కేబుల్కి కనెక్ట్ అవుతాయి. సో మన ఆన్సర్ ఏంటి అంటే బస్ అని ఇచ్చినాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. నెక్స్ట్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ that allowed particular input or output devices to communicate with the rest of the computer are called. ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్లు పని చేయాలి అంటే ఆ డివైజ్కి సంబంధించిన డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్పుట్ డివైస్ పని చేయాలని అంటే ఇప్పుడు నేను కొత్తగా ప్రింటర్ని తెచ్చి మన సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తేనే ఆ ప్రింటర్ పనిచేస్తుంది. మరి ఆ అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే అక్కడ డివైస్ డ్రైవర్స్ అన్నవి ఉండాలి. ఇప్పుడు నేను నా ప్రింటర్ని నా సిస్టమ్కి అటాచ్ చేశాను, డివైస్ డ్రైవర్స్ నేను ఇన్స్టాల్ చేయలేదు. నేను పోయేసి ప్రింటర్ నేను స్క్రీన్ మీద ప్రెస్ చేసిన అక్కడ అవుట్పుట్ రాదు. కారణం ఏంటంటే అసలు ఆ ప్రింట్ అంటే ఏం చేయాలన్నది ఆ ప్రింటర్కి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ డివైస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తేనే దానికి తెలుస్తుంది నాకు. సో దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి అంటే డివైస్ డ్రైవర్స్ అని చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ప్రైమరీ మెమరీ ఈజ్ యూజ్డ్ బై. ప్రైమరీ మెమరీ అంటే ఏంటి నాన్న? ర్యాము, రోము. ఈ ప్రైమరీ మెమరీని ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది అంటే సిపియుతో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఇంకెవరితోనూ అది కమ్యూనికేట్ కాదు నాన్న. సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే సిపియు అని ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిస్టమ్ సాఫ్ట్వేర్ డస్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నాడు. అసలు సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని ఎట్లా అంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని, డివైస్ డ్రైవర్స్ని, యూటిలిటీ సాఫ్ట్వేర్స్, ఈ మూడిటినే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనాలి. మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద ఉన్న వాటిలో అన్నీ చేస్తుంది, పలాంది చేయదు అన్నాడు. ఏం చేయదో చూద్దాం. యాడ్ గ్రాఫిక్స్ అండ్ పిక్చర్స్ టు ఫైల్స్, ఇది కాదనుకుంటాం. కోఆర్డినేట్ ఇన్స్ట్రక్షన్ బిట్వీన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్, రైట్, కోఆర్డినేట్ చేస్తుంది. ఎవరు కోఆర్డినేట్ చేసేది? ఓఎస్. హెల్ప్ మేనేజ్ సిస్టమ్ రిసోర్సెస్, ఇదిగో ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని మేనేజ్ చేసేది డివైస్ డ్రైవర్స్. హెల్ప్ రన్ ద కంప్యూటర్ రన్ చేయాలంటే యూటిలిటీస్ కావాలి. అన్నీ బాగానే ఉన్నాయమ్మా. ఓఎస్ కావాలా రన్ చేయాలంటే, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది ఒక్కటి చూడండి, గ్రాఫిక్స్ ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ నాన్న, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కిందకు వస్తాయి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ చేయని పని ఏది అంటే ఆ పని చేయదు నాన్న. సో ఆన్సర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఆప్షన్ ఏని మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఉన్న వాటిలో నిజం కానిది ఏంటి? ఫస్ట్ది, చాటింగ్ ఈజ్ లైక్ ఈమెయిల్. అవునా? చాటింగ్ ఈమెయిల్తో సమానం. తప్పు తల్లి. చాటింగ్ కెన్ బి డన్ విత్ ఎ సింగిల్ పర్సన్, నిజమే. చాటింగ్ కెన్ ఇన్వాల్వ్ మల్టిపుల్ పర్సన్స్, చేయొచ్చు. చాటింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డైలాగ్, నిజమే. అన్నీ కరెక్టే తల్లి. ఇక్కడ తప్పు ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ఆప్షన్. చాటింగ్ ఈమెయిల్ ఒకటి కాదు. చాటింగ్ వేరు, ఈమెయిల్ వేరు నాన్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ డిస్క్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్. అమ్మా మనకు మ్యాగ్నెటిక్ డిస్క్లు అంటే ఏమొస్తాయి? ఫ్లాపీ డిస్క్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్ డ్రైవ్లు. ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అయినా హార్డ్ డిస్క్ డ్రైవ్ అయినా కొత్తది మనం కొనగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫార్మాటింగ్. అదేంద్రనైనా సుబ్మాని కొని ఫార్మాట్ ఎందుకు చేయాలి? ఫార్మాట్ చేస్తేనే ట్రాక్స్ అండ్ సెక్టార్లుగా విడిపోతాయి. దాంట్లో స్పిన్డల్ ఉంటుంది, ఇలా డివైడ్ అవ్వాలి. ట్రాక్స్ సెక్టార్లుగా ఆ మ్యాగ్నెటిక్ డిస్క్లు డివైడ్ అవ్వాలి. సో అలా డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫార్మాటింగ్ చేయాలి. అది ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అయినా సరే, హార్డ్ డిస్క్ డ్రైవ్ అయినా సరే, మనం కొత్తది కొనగానే ఫస్ట్ మన కంప్యూటర్కి అటాచ్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది ఆ హార్డ్ డిస్క్ని లేదా ఫ్లాపీ డిస్క్ని, ఆ మ్యాగ్నెటిక్ డిస్క్ని ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేస్తేనే ట్రాక్స్ అండ్ సెక్టార్స్గా విడిపోవడం జరుగుతుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఫార్మాటింగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా.
ద కంప్యూటర్ అబ్రివేషన్ ఫర్ కేఐబి అన్నాడు నానా. కేబి తెలుసు నాకు, బి క్యాపిటల్ కదా, కిలో బైట్ అని అర్థం. ఈ కాన్సెప్ట్ కొంచెం డెప్త్గా పోతే అసలు కిలో బైట్ అంటే ఏంటి? 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తాం, 1024 బైట్స్. ఇదేగా సమస్య అంతా ఇక్కడే వచ్చింది. కిలో అంటే ఎంత అసలు? కిలో అంటే 1000 కదా. మళ్ళీ ఇక్కడ ఉన్నది ఏంటి, 1024. అంటే కిలో బైటు 1000 బైట్లు అనే చెప్పాలి కానీ 1024 అని చెప్పకూడదు. మరి 1024 ఎందుకు చెప్పామంటే ఇది అప్రాక్సిమేట్గా చెప్పే వాల్యూస్. ఇటు మెగాబైటు, గిగాబైటు, టెరాబైటు ఎప్పుడు పర్ఫెక్ట్ వాల్యూస్ కావు, అవి అప్రాక్సిమేట్ వాల్యూస్. మీరు కావాలంటే చెక్ చేయండి, 16 GB పెన్ డ్రైవ్ కొనండి, 16 GB ఉండదు. ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి, అంత స్పేస్ ఉండదు, తగ్గుతుంది మళ్ళీ మనకు స్పేస్. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ కిలోబైటు, మెగాబైటు, గిగాబైటు, టెరాబైటు ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూసే. ఓకేనా. దీనికి ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటంటే కేబీ బైట్ అంటారు నాన్న. ఇది 2 పవర్స్లో వస్తాయి కేబీ బైట్. మామూలుగా కిలో బైట్లన్నీ 10 పవర్స్లో వస్తాయి, 10 పవర్ 3 ఇది. ఇదేంటి 2 పవర్, చూడండి 2 పవర్ 5 ఎంత వస్తుంది చూడు, 32. దాని తర్వాత 64, దాని తర్వాత 128, 256, 512, దాని తర్వాతే 1024, 6, 7, 8, 9, 10. 2 పవర్ 10కి సమానం ఇది. ఎగ్జాక్ట్గా 2 పవర్ 10 అంటే 1024 బైట్లు. సో ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ వాల్యూస్ అడిగితే ఇలా ఐని స్మాల్ లెటర్తో చెప్తాడమ్మా. కేబీ బైట్ అని పిలవాలి దీన్ని, కేబీ బైట్ అని పిలవాలి. సో ఆ ఆప్షన్ మనకి ఎన్నో దాంట్లో ఉంది తల్లి, ఆప్షన్ 2లో ఉంది. కిలో అనకూడదు తల్లి, కిలో అంటే ఎగ్జాక్ట్గా 1000 అని, మనకున్నవన్నీ 1024లు. అప్రాక్సిమేట్గా కిలో అంటారు కానీ మామూలుగా అయితే కేబీ బైటు, మెబీ బైటు, జెబీ బైటు, టెబీ బైటు, ఎక్సా బైటు ఇలా ఉన్నాయి నాన్న. సో అది మరీ డెప్త్గా వెళ్ళినప్పుడు వచ్చే క్వశ్చన్, అది అవసరం అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ఎంటిపి అంటే ఏంటి తల్లి? ఇందాకే చెప్పా, ఫస్ట్లో వచ్చింది. ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సింపుల్ మెయిల్, మనం పంపించే మెయిల్ ఓన్లీ టెక్స్ట్ మెయిల్ అనుకో, ఇప్పుడు వాడే ప్రోటోకాలే ఎస్ఎంటిపి. అదే మనం పంపించే మెయిల్లో గ్రాఫిక్స్ కానీ ఉంటే మనం వాడబోయే ప్రోటోకాల్ మైమ్, మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఎప్పుడు ఇది, మనం పంపించే మెయిల్లో వీడియోస్, ఇమేజెస్, సాంగ్స్ ఉంటే మైమ్ అనే ప్రోటోకాల్ వాడతారు. ఇవి మనకు తెలియదు నాన్న, సిస్టమే తీసుకుంటుంది ఆ ప్రోటోకాల్. అదే సింపుల్ టెక్స్ట్ మెసేజ్ పంపిస్తూ ఉంటే మాత్రం ఎస్ఎంటిపి ప్రోటోకాల్ వాడతారు. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏ లేయర్లో ఉంటాయి నాన్న, లేయర్ 7 అప్లికేషన్ లేయర్లో వస్తాయి ఇవన్నీ కూడా. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ టెక్నాలజీ అలౌస్ ఏ ఫోన్ కాల్ టు రౌటెడ్ ఓవర్ నెట్వర్క్స్. సో నెట్వర్క్ సహాయంతో ఫోన్ కాల్స్ చేస్తే దాన్ని ఏమంటారు అన్నాడు. దాన్ని విఓఐపి అంటారమ్మా, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. మనం వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకున్నా, స్కైప్లో వీడియో కాల్స్ చేసుకున్నా దాని వెనకాల ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏది అంటే విఓఐపి ప్రోటోకాల్ నాన్న, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ద ప్రోగ్రామ్ విచ్ ఆర్ పర్మనెంట్ యాజ్ హార్డ్వేర్ అండ్ స్టోర్డ్ ఇన్ రోమ్ ఈజ్ నోన్ యాజ్. చూడండి, హార్డ్వేర్లోనే ఉండిపోతుంది, ఒక రోమ్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు అన్నాడు. హార్డ్వేర్ అనకూడదు, సాఫ్ట్వేర్ కూడా కాదు, రోమ్ వేర్ కాదు, దీన్ని ఫర్మ్ వేర్ అంటారు. ఫర్మ్ వేర్ ఆల్రెడీ దీని గురించి చెప్పాను నాన్న సాఫ్ట్వేర్స్ చెప్పేటప్పుడు. ఏదైనా ఒక డివైస్ని తయారు చేసేటప్పుడే దాంట్లో సాఫ్ట్వేర్ని ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఫర్మ్ వేర్ అంటారు.
సాఫ్ట్వేర్ ఎంబెడెడ్ ఇన్ ఏ డివైస్ డ్యూరింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుద్ది? ఫర్మ్స్లో జరుగుద్ది. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఒక యంత్రం తయారు చేసేటప్పుడే అందులో ఇన్స్టాల్ చేసేస్తే ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే ఫర్మ్వేర్ అని పిలుస్తారు. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఫర్మ్వేర్ అనేది ఆన్సర్గా వస్తుందండి. నెక్స్ట్, ద ఫోల్డర్ రిటైన్ కాపీ ఆఫ్ మెయిల్స్ దట్ యూ హ్యావ్ ఇన్ ప్రోగ్రెస్ బట్ నాట్ ఎట్ రెడీ టు సెండ్. ఒక మెయిల్ టైప్ చేస్తూ ఉన్నారు, ఏదో అర్జెంట్ పని మీద వచ్చేసి ఆ మెయిల్ని క్లోజ్ చేసి వెళ్ళారు, లేదా మినిమైజ్ చేసి వెళ్ళారు, లేదా సిస్టమ్ ఆగిపోయింది. అలా హాఫ్ టైప్ చేసిన మెయిల్ అసంతృప్తిగా లేదా అసంపూర్ణంగా పంపించనటువంటి ఆ మెయిల్ ఎక్కడ ఉంటుంది అన్నది క్వశ్చన్. డ్రాఫ్ట్లో ఉంటుందమ్మా, మన ఫోన్లో మెసేజ్ అంతే. మెసేజ్ టైప్ చేస్తాను, గబక్కుని ఏదో పని వచ్చింది లేదా ఫోన్ వచ్చింది, కట్ అయిపోయింది, వేరే పని మీద వెళ్ళిపోయాం. కానీ మనం అప్పటి వరకు టైప్ చేసిన మెసేజ్ అంతా దేంట్లో ఉంటుందంటే డ్రాఫ్ట్లో ఉంటుంది. ఇక్కడ కూడా అంతేనన్నా, మనం పంపించాల్సిన రెడీగా ఉన్న మెయిల్ కానీ ఇంకా పంపిలే. సో ఆ మెయిల్ని ఏమంటారు అంటే ఎక్కడ ఉంటుంది అంటే డ్రాఫ్ట్ అనే ఫోల్డర్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following programming languages is used to create program like applets? Applets అంటేనే మీకు జావా గుర్తుకు రావాలి. జావా యాప్లెట్, సర్వ్లెట్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే జావాకు సంబంధించిన పదాలు నాన్న. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే జావా అనేది ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? కోబాల్ ఫుల్ ఫామ్ అడుగుతాడు, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. బేసిక్ ఫుల్ ఫామ్ అడుగుతాడు, బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. సో అది కొంచెం గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ అంటే మెసెంతోష్, ఇది ఎవరికి చెందింది అన్నాడు. మ్యాక్ అన్నది యాపిల్ వాళ్ళకి చెందింది అన్నాడు. మెసెంతోష్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఎవరికి చెందింది అంటే యాపిల్ వాళ్లకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్, టు యాక్సెస్ మెమరీ యూజింగ్ మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్లో యాక్సెసింగ్ ఎలా ఉంటుంది నానా? మ్యాగ్నెటిక్ టేప్ అంటే టేప్ రికార్డర్ క్యాసెట్ నాన్న. మరి ఈ టేప్ రికార్డర్లో క్యాసెట్లో డేటా యాక్సెసింగ్ ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్గా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. డైరెక్ట్ యాక్సెసింగ్ ఎక్కడ ఉంటుంది? నీకు ఏది కావాలంటే అదే ప్లే చేయొచ్చు. సీడీ ప్లేయర్లో సీడీ పెడతావు, 5వ పాట కావాలంటే 5వ పాట ప్లే చేయొచ్చు. అది డైరెక్ట్ యాక్సెస్. ర్యాండమ్ యాక్సెస్ ఎక్కడ ఉంటుంది? ర్యామ్లో ఉంటుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? మ్యాగ్నెటిక్ టేప్లో ఏ యాక్సెసింగ్ అన్నాడు? మ్యాగ్నెటిక్ టేప్లో సీక్వెన్షియల్ యాక్సెసింగ్లో ఉంటుందన్నాడు. ఓకేనా? ఏమన్నాడు చూడండి. పోస్ట్ ఇందాకే చెప్పా దీని గురించి కూడా, ఫస్ట్ వచ్చిన బిట్స్లో చెప్పున్నాను. బయాస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఆ ప్రోగ్రామ్ పేరే పోస్ట్ అబ్రివేషన్ ఏంటి? సిస్టమ్ స్టార్ట్ అయిన ప్రతిసారి ఈ టెస్ట్ జరుగుతుంది అంటున్నా. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనేది దీనికి ఆన్సర్. మరి దీని అర్థం ఏంటి అంటే పోస్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏ సిస్టమ్ ఈజ్ టర్న్ ఆన్. వెన్ ఈజ్ ఏ పోస్ట్ టెస్ట్ రన్? పోస్ట్ టెస్ట్ ఎప్పుడు రన్ అవుతుంది? సిస్టమ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి రన్ అవుతుంది. మనకు సిస్టంలో ఫస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుంది కదమ్మా, అక్కడ జరిగేదే పోస్ట్. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డస్ నాట్ ఇంప్లిమెంట్ మల్టీటాస్కింగ్ అంటే ఏంటి? ఒక సిస్టంలో మల్టిపుల్ టాస్క్లు, వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను, పాటలు ప్లే చేస్తున్నాను, గేమ్స్ ఆడుతున్నాను, మధ్యలో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాను, ఇవన్నీ టాస్క్లు. ఇవి టాస్కింగ్ అంతా మల్టీ టాస్కింగ్. ఇది ఓఎస్ గొప్పతనం నాన్న. అవునా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డస్ నాట్ ఇంప్లిమెంట్ మల్టీ టాస్కింగ్? తల్లి దాస్లో ఉండదమ్మా. డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో అసలు ఈ మౌస్ పాయింటర్లు ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ సియుఐ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ కిందకు వస్తాయి. మౌస్ పాయింటర్లు పనిచేయవు, గ్రాఫిక్స్ ఉండవు, మల్టీ టాస్కింగ్ చేయడం కుదరదు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే ఎంఎస్ దాస్ అని ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాట్ మ్యాట్రిక్స్ అండ్ బ్యాండ్ ప్రింటర్ ఆర్ డాష్ ప్రింటర్స్ అన్నాడు. సో ప్రింటర్స్ గురించి చెప్పినప్పుడు ప్రింటర్లు మనకు 2 రకాలు ఉన్నాయి.
ఒకటి ఇంపాక్ట్, రెండోది నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ ప్రింటర్స్ అన్నవి పేపర్ మీద ఒత్తిడి గురి చేస్తాయి. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్యారెక్టర్ ప్రింటరు, ఇంకొకటి లైన్ ప్రింటరు. ఇక నాన్ ఇంపాక్ట్లో థర్మల్ అని, టెర్మినల్ అని, ఇంక్ జెట్ అని, లేజర్ అని, ప్లాటర్ అని ఉన్నాయి. కానీ డాట్ మ్యాట్రిక్స్, బ్యాండ్ ప్రింటర్లు దీంట్లో అసలు లేవు. అవునా? మరి ఈ క్యారెక్టర్ ప్రింటర్స్లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఏంటది? ఒకటి డెయిజీ వీల్, ఇంకొకటి డాట్ మ్యాట్రిక్స్. ఈ లైన్లో చైన్ లేదా బ్యాండ్ ప్రింటర్, డ్రమ్ ప్రింటర్ ఉన్నాయి. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? డాట్ మ్యాట్రిక్స్, బ్యాండ్, ఇగో ఇక్కడ ఉన్నాయి డాట్ మ్యాట్రిక్స్, బ్యాండ్ ప్రింటర్. ఇవన్నీ ఏ జాతికి చెందినవంటే ఇంపాక్ట్ ప్రింటర్స్ జాతికి చెందినవి. ఈ లేజరు, ఇంక్ జెట్, థర్మల్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? నాన్ ఇంపాక్ట్కి సంబంధించినవి. సో డాట్ మ్యాట్రిక్స్, బ్యాండ్ ప్రింటరు ఇవన్నీ ఏ జాతికి చెందిన ప్రింటర్లు అన్నది ప్రశ్న. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ప్రింటర్స్కి చెందినవమ్మ. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అంతా మీరు బాగా నేర్చేసుకున్నారంటే ఈ బిట్స్ చాలా ఈజీగా పెట్టచ్చు. కాన్సెప్ట్స్ ఎలాగో మీకు యాప్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి 1-2 సార్లు బేసిక్స్ జాగ్రత్తగా వింటేనే సక్సెస్ఫుల్గా పెట్టగలరు. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్ కాందేది? అమ్మ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెబ్ బ్రౌజరే, నెట్స్కేప్ నావిగేటర్ కూడా వెబ్ బ్రౌజరే, ఒపేరో కూడా వెబ్ బ్రౌజరే. ఇక్కడ వెబ్ బ్రౌజర్ కాంది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. ఎందుకని? ఇది ఒక మెయిల్ సంబంధించిన క్లయింట్, మెయిల్ క్లయింట్ అంటారు దీన్ని. మనకు వచ్చిన మెయిల్స్ అన్నింటినీ చూసుకునేదానికి వాడే మెయిల్ క్లయింట్ నాన్న. ఓకేనా? సో మన ఆన్సర్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. క్వశ్చన్ చూద్దాం తల్లి. విచ్ కైండ్ ఆఫ్ ఫైల్ హ్యాస్ .vob? .vob ఇది ఒక వీడియో ఆబ్జెక్ట్ ఫైల్. .vob అంటే వీడియో ఆబ్జెక్ట్ ఫైల్ నాన్న. ఎన్నో ఆప్షన్లో ఉంది నాన్న మనకు వీడియోస్ అని? ఆప్షన్ 3లో ఉంది. అది మన ఆన్సర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే నాన్న. లాస్ట్ క్వశ్చన్ని చూద్దాం తల్లి. మూవింగ్ ఫ్రమ్ వెబ్సైట్స్ టు అనదర్ ఈజ్ కాల్డ్. ఒక వెబ్సైట్ నుంచి మరొక వెబ్సైట్కి వెళ్ళే పద్ధతిని, అంటే వెబ్ పేజెస్ని మూవ్ చేస్తూ వెళ్తాం నాన్న, మనం దాన్ని ఏమంటామంటే బ్రౌజింగ్ అంటాం, లేదా సర్ఫింగ్ అంటాం. బ్రౌజింగ్ లేదా సర్ఫింగ్ అనే పదాలని వాడాల్సి వస్తుంది నాన్న. ఈ 100 క్వశ్చన్స్ నాన్న. ఇంతటితో 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. ఈ 100 క్వశ్చన్స్ 1-2 సార్లు వినండి అమ్మా. ఇందులో చాలా క్వశ్చన్స్ మీకు చేస్తాయి. కాన్సెప్ట్ బాగా వచ్చిన తర్వాత క్వశ్చన్స్ చెప్పడం చాలా ఈజీ నాన్న. ఓకేనా? రేపటి క్లాస్లో మనం డిబిఎంఎస్కి సంబంధించింది, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించింది. అక్కడ పెద్ద కంటెంట్ ఏముండవు. డిబిఎంఎస్లో కీస్ వాటి గురించి తెలుసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ అంతా షార్ట్ కట్స్. ఎవరు ఏం చెప్పినా షార్ట్ కట్స్ మీరు ప్రాక్టీస్ చేయందే గుర్తుండదు. మనం ఇక్కడ డిస్ప్లే చేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన షార్ట్ కట్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.